గవర్నమెంట్ వచ్చే సంవత్సరం వైసీపీ నేతలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఇదంతా వెన్నుపోటు దినంగా ప్రకటించడం కరెక్టేనట అసలు? అందరికీ నమస్కారం అండి. ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనని మేము అరాచక ప్రభుత్వం లాగా దీన్ని పీడ విరగడైపోయిందని చెప్పి మేము భావిస్తున్నాము. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో విధ్వంసం వినాశనం తప్పితే ఏమీ లేదు. అంతా దోచుకోవడం, దాచుకోవడం, మద్యం, లిక్కర్ స్కాముల రూపంలో అన్ని స్కీముల రూపంలో స్కాములు చేసేసేసారు. ప్రతి ఒక్కటిను ల్యాండ్, శాండ్, మైనింగు అన్నిట్లోనూ దందాలు చేసేసారు. వేల కోట్లు దోచుకున్నారు. అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సిటీ నుంచి ఈడీ ఛార్జీ తీసుకుంది, అన్ని బయటకు వస్తున్నాయి. అంతిమ లబ్ధిదారుడు కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన మటుకి బాగా సురక్షితంగా ఉంది. స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. అన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు పాలన బ్రహ్మాండంగా ఉందని మేము భావిస్తున్నాం. మేము ఇంకా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరంలో ఎటువంటి హామీలు ఇవ్వాలి. అసలు గతంలో మేమైతే మా గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాను, హామీలు అమలు చేశాను, అసలు మాకు గవర్నమెంట్కి నన్ను కూడా సన్మానం చేయాల్సింది. బుద్ధుండాలి ఆయన మాట్లాడే మాటలకు సన్మానాలు చేయాలని. అభివృద్ధి కాదు కదా, ఊరికి బటన్లు నొక్కడం తప్పితే ఏమీ చేయలేదు. అంత సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది. చెప్పినవన్నీ అమలు చేస్తున్నారు. తల్లికి వందనం ఇస్తున్నారు, రైతన్నలకి అన్నదాత సుఖీ భవిస్తున్నారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కూడా చెప్పారు. అన్ని చెప్పినవన్నీ చేసే ప్రభుత్వం. 4,000 పెన్షన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడే. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు. వికలాంగులకు 6,000 చేశారు, 10,000, 15,000 ఏదైనా కానీ చెప్పిందంతా చేసే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడేను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మెయిన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేశారు. డిఎస్సి 16,000 పైచీలకు నోటిఫికేషన్ ఇప్పించి ఈ రోజున వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అంతా సిద్ధంగా అయ్యేటట్లు లోకేష్ బాబు గారి చొరవతోటే అది అయ్యింది. అంటే అమ్మ, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉండేది గతంలో? ల్యాండ్ ఆర్డర్కి ఇప్పుడున్న ల్యాండ్ ఆర్డర్కి ఇప్పుడు అసలు ల్యాండ్ ఆర్డర్ లేదు. పోలీసులు ఆయన బొంద రౌడీ షీటర్ని, అంత గంజాయి బ్యాచుల్ని అందరినీ వెనకేసుకొచ్చి ఈరోజు తెనాల్లో చెత్త వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారంటే ఆయన పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర ప్రజలు అందరు చూస్తూనే ఉన్నారు. సంవత్సర కాలంలో ఆయన మారింది ఏమీ లేదు. అందుకే ఆయన అలాగే ఉండాలా. ఎందుకంటే ప్రమాదకరమైన వ్యక్తి మన దగ్గరలోనే ఉన్నాడు అని ప్రతి ఒక్కళ్ళు గుర్తుండిపోవాలి. 16 నెలలు కాదు, 16 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు పోలీసులు కొట్టారు, అందుకనే పోలీసులు కొట్టారంటే మంచోడా? రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని, ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని, పోలీసుల్ని కొట్టే వాళ్ళని వాళ్ళకి భయం చెప్పద్దా? ప్రతి ఒక్కడు అదే పని చేస్తాడు. కాబట్టి వాళ్ళు చేసింది ముమ్మాటికి కరెక్టే. భయం అనేది కలగాలి. గతంలో ఆయనే సమర్థించాడుగా, దిశా చట్టం కేసీఆర్ చేసింది కరెక్ట్ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడుగా. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. మాటల్లో ఆయన ముందు అసలు కాన్స్టెంట్ గా ఏం మాట్లాడుతున్నాడో, అసలు బుర్ర బుద్ధి ఉందో ఒకసారి ఆలోచించుకొని ప్రవర్తించాలి.